నమస్తే సాంబశివరావు గారు. నమస్కారం అండి. మీ పేరు ఒకసారి చెప్పండి. అట్లాగే మీరు ఈ ఈ పంట పైన మీరు ఆఫ్సైట్ ఎట్లా వాడారో ఒకసారి వివరించండి. ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు వచ్చేసి బీరెల్లి సాంబశివరావు అండి. మాది చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, మొగలపల్లి గ్రామం అండి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చేను మా నాన్నగారిదండి. ఇది చేను వచ్చేసి ఒక 2 మంత్స్ ఎబోవ్ అవుతుంది వేసి, దగ్గర 3 మంత్స్ అట్లా దగ్గర కాబోతుంది. దీంట్లో నేను ప్రతిసారి స్టార్టింగ్ నుంచి ఫెర్టిలైజర్లో కానీ పెస్టిసైడ్లో కానీ నేను ఆప్సా 80 అనేది వాడటం జరిగిందండి. మరి దాన్ని వాడటం వల్ల మాకు రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చింది. సో మరి మన చెట్టు చూసినట్టయితే కాయ చూడండి ఎలా ఉందో, కాయ కానీ చెట్టు ఎదుగుదల కానీ మొత్తం ఏది చూసినా కానీ చాలా బాగుంది. తర్వాత వచ్చేసి మనకి భూమి అనేది, నేల అనేది గుల్లతనం కూడా చాలా బాగుందండి. నేల ఇది ఆప్సైట్ వాడటం వల్ల నేల గుల్లగా ఉండటం వల్ల మనం ఇచ్చే వాటర్ కానీ, తర్వాత డ్రిప్ ద్వారా ఇచ్చే మన ఫెర్టిలైజర్ కానీ ఇది డైరెక్ట్గా ఏరుకని డైరెక్ట్ పట్టడం వల్ల చెట్టు అనేది రూట్ డెవలప్మెంట్ అనేది బాగా అయింది. దాంతోపాటు మనం ఇచ్చిన మందు కరెక్ట్గా ఏరుకు పట్టడం వల్ల మనకి చెట్టు అనేది గ్రోతింగ్ అనేది బాగా వచ్చింది. దాంతోపాటు మనం వాడేటటువంటి పురుగు మందుల్లో కూడా ప్రతిసారి ఇది కలుపుకోవటం వల్ల మన చేను అనేది ఈ విధంగా ఉంది. ఒక్కసారి చూడండి రిజల్ట్ అనేది. మీ నాన్నగారు వాడారు కదండి, ఏమన్నారు, ఎట్లా ఫీల్ అయ్యారు? సో మా నాన్నగారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పటి వరకు చాలా సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాం, కానీ ఈ విధంగా ఇంత గ్రోత్ కానీ ఇంత క్రాప్ కానీ మనం ఎప్పుడు చూడలేదని చెప్పేసి అనటం జరిగింది. సో అందుకని ఈరోజు మనం దీన్ని వీడియో తీస్తున్నాం అనమాట. ఒకసారి చూడండి చేనంతా ఎలా ఉందో. అట్లాగే మరి మిగతా రైతులకి మనం చెప్పుకోవచ్చండి. సో ఎక్సలెంట్ అండి, కంపల్సరీ చెప్పాలి, వాడాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఫర్ సపోజ్ మనం ఒక ఎకరం విషయంలో చూసుకుందాం. ఒక ఎకరానికి వచ్చేసి ఒక రైతు వచ్చేసి ఒక 6 సార్లు మందు కొట్టాడంటే మరి మన ఆప్సా 80 వాడటం వల్ల దగ్గర 2 సార్లు సేవ్ చేసుకోవచ్చు. అంటే 4 సార్లు కొడితే సరిపోతుంది. దానివల్ల ఒక ఎకరానికి వచ్చేసి ఒకసారి మందు కొడితే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో దానివల్ల 2 సార్లు సేవ్ అయితే, 2 సార్లు మందు కొట్టడం సేవ్ అయితే దగ్గర 4000 రూపాయలు అనేది మనకి రైతు మిగులుతుంది. అట్లాంటిది ఒక 5 ఎకరాలు చేసిన రైతుకి 5 నాలుగు 20,000 రూపాయలు సేవ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనం రైతుకి పెట్టుబడి కూడా మనం తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. సో అంతేకాకుండా ఆ ఫెర్టిలైజర్లో కూడా అంతే. ఇప్పుడు మనం వేసే ఫెర్టిలైజర్ ఏమవుతుందంటే చెట్టు మోట వేసినప్పుడు దగ్గర అది 20 రోజులు కానీ కరగట్లేదు. ఈలోగా 40-50% అనేది వేస్ట్ అవుతుంది. సో మరి ఇందులో ఎకరానికి వచ్చేసి ఒక 200 ml ఆప్సైట్ కలిపి మరి ఆ ఫెర్టిలైజర్ మనం చెట్టు మోట వేసినట్టయితే వితిన్ 7 to 10 డేస్లో మరి అది కరిగిపోతుంది. అంతేకాకుండా అది కరిగిపోయి మన నేల అనేది గుల్లపరచడం వల్ల మనం ఇచ్చేటువంటి వాటర్ డ్రిప్ ద్వారా మనం ఇచ్చే వాటర్ కానీ ఫెర్టిలైజర్ కానీ డైరెక్ట్గా మరి నేల గుల్లగా ఉండటం వల్ల అది డైరెక్ట్గా చెట్టుకి వేరుకు పట్టేసి మరి రూట్ డెవలప్మెంట్తో పాటు చెట్టు అనేది గ్రోత్ కూడా, బ్రాంచెస్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది సార్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. కంపల్సరీ మనం ఇది ప్రతి రైతుకి రికమెండ్ చేయాలి. చేస్తే ఆ రైతుకి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళ పెట్టుబడిలో చాలా వరకు వాళ్ళ పెట్టుబడిని తగ్గించినట్టు మనం అవుతామండి. చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.